మనందరికీ తెలుసు రీసెంట్గా యూఎస్ఏలో ట్రంప్ గెలవడం వల్ల ఇండియాలో అండ్ యూఎస్ఏలో ఉన్న ఐటీ కంపెనీస్ బూమింగ్లో ఉండే ఛాన్స్ ఉందని. కానీ ఐటీ సెక్టర్లో ఉన్న ప్రతి స్టాక్ కూడా హైప్తో ఓవర్ వాల్యూ జోన్లో ట్రేడ్ అవుతున్నాయి. అందుకే మీకోసం రీసెర్చ్ చేసి స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అండ్ అండర్ వాల్యూడ్లో ఉన్న ఐటీ స్టాక్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది 2 to 3 yearsలోనే మల్టీ బ్యాగర్ అయ్యే పొటెన్షియల్ అయితే ఉంది. మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్లో ఉంచుకో, సో దట్ నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. యూజువల్గా ఐటీ సెక్టార్లో స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న ఏ కంపెనీ అయినా మినిమం 40 PEలో అయినా ఉంటాయి. కానీ ఈ కంపెనీ ప్రజెంట్ 20 PEలో మాత్రమే దొరుకుతుంది. మనం మాట్లాడుకునే కంపెనీ వచ్చేసి ఎక్స్ప్లియో సొల్యూషన్స్ లిమిటెడ్. ఇది సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేసే సర్వీస్ బేస్డ్ కంపెనీ. వీళ్ళు ప్రజెంట్ BFSI, ఏరోస్పేస్, ఆటోమోటివ్, డిఫెన్స్ ఇంకా రైల్ ఇండస్ట్రీకి సాఫ్ట్వేర్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కంపెనీకి 2025 Q1లో చూస్తే యూరోప్ నుంచి 46%, USA నుంచి 12% అండ్ ఇండియా నుంచి 42% రెవెన్యూ కాంట్రిబ్యూషన్ అయితే వచ్చింది. ఈ కంపెనీకి ప్రజెంట్ 207 యాక్టివ్ క్లయింట్స్ అయితే ఉన్నారు. ఈ కంపెనీ యొక్క పేరెంట్ కంపెనీ ఎక్స్ప్లియో గ్రూప్. ఇది ప్రజెంట్ 25 కంట్రీస్ లో ఉంది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నంత ఈ కంపెనీ యొక్క బిజినెస్ ఓవర్వ్యూ. ఇక ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ విషయానికి వస్తే 2013లో 19 crores ప్రాఫిట్స్ పోస్ట్ చేసిన ఈ కంపెనీ 2024లో 109 crores ప్రాఫిట్స్ పోస్ట్ చేసింది. ఈ కంపెనీ సేల్స్ చూస్తే 2021 వరకు పెద్దగా గ్రోత్ కనిపించదు, కానీ 2022లో సడన్ గా మోర్ దాన్ 100% సేల్స్ గ్రో అయ్యాయి. ఎందుకంటే 2022లో వీళ్ళకి కొత్త క్లయింట్స్ రావడం వల్ల ప్రాజెక్ట్స్ చాలా పెరిగాయి అండ్ అప్పటి నుంచి కూడా సేల్స్ లో మంచి గ్రోత్ చూస్తున్నాం. సేల్స్ పెరిగితే నెట్ ప్రాఫిట్ పెరుగుతుంది, నెట్ ప్రాఫిట్ పెరిగితే స్టాక్ ప్రైస్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. అండ్ ఈ స్టాక్ గురించి ఇప్పుడు చెప్పడానికి రీజన్, ఈ కంపెనీ ఆల్ టైమ్ హై 20% మార్జిన్ ని తేగలదు, కానీ వీళ్ళ రీసెంట్ నెంబర్స్ లో కేవలం 15% మార్జిన్ మాత్రమే ఉంది. అంటే నెక్స్ట్ 1 to 2 yearsలో మార్జిన్ పెరిగే ఛాన్స్ ఉంది. మార్జిన్ పెరుగుద్ది అని ఎలా చెప్తున్నా అంటే ఈ కంపెనీకి ఆల్ టైమ్ లో మార్జిన్ 15%. ఇది 15% మార్జిన్ వచ్చిన ప్రతిసారి నెక్స్ట్ ఇయర్ మంచి మార్జిన్ ని తేగలిగింది. సో ఇప్పుడున్న కండిషన్స్ ని బట్టి మార్జిన్ డెఫినెట్ గా పెరుగుతుంది. అండ్ యూఎస్ఏలో ట్రంప్ గెలవడం వల్ల ఐటీ సెక్టర్ బూమ్ అవ్వబోతుంది. సో డెఫినెట్ గా సేల్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో సేల్స్ అండ్ మార్జిన్ ఇంప్రూవ్మెంట్ వస్తే ఎలాగో ప్రజెంట్ ఈ స్టాక్ అండర్ వాల్యూడ్ లో ఉంది కాబట్టి ఈజీగా 2 to 3 times రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ స్టాక్ ప్రజెంట్ 1400 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. విత్ ఇన్ 2 to 3 years లో నేను ఈ స్టాక్ కి టార్గెట్ 3500 నుంచి 4000 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ 3 years పీరియడ్ లో మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ అనేవి కామన్, లైక్ 5% అండ్ 10% వరకు ఫాలో అవ్వడం. కానీ ఫండమెంటల్ గా ఏమైనా చేంజెస్ వస్తే అప్పుడు ఆలోచించాలి. అంతేగాని గ్లోబల్ టెన్షన్స్ వల్ల లేదా వేరే రీజన్స్ వల్ల ఈ స్టాక్ ఫాలో అవుతే భయపడాల్సిన అవసరమే లేదు. ఈ కంపెనీ రిజర్వ్స్ అనేవి కన్సిస్టెంట్ గా పెంచుకుంటున్నాయి అండ్ బారోయింగ్స్ కంట్రోల్డ్ స్టేట్ లోనే ఉన్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ కంపెనీ క్యాష్ ఫ్లోస్ విషయానికి వస్తే ఎవ్రీ సింగిల్ ఇయర్ కూడా పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేస్తుంది. ఈ స్టాక్ లో ఇంకో పాజిటివ్ థింగ్ ఏంటంటే ఈ కంపెనీలో 2023 వరకు ప్రమోటర్ హోల్డింగ్ 56% ఉండేది, కానీ ప్రజెంట్ 71% ఉంది. యూజువల్ గా ప్రమోటర్ హోల్డింగ్ పెంచుకుంటున్నారంటే కంపెనీ గ్రోత్ పై ప్రమోటర్స్ కి చాలా నమ్మకం ఉందని అనుకోవచ్చు. ఈ కంపెనీ పీర్ కంపారిజన్ లో కూడా అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో దొరుకుతుంది. సో ఓవర్ వాల్యూడ్ స్టాక్స్ తో పోలిస్తే ఇక్కడ మనకి రిస్క్ తక్కువ అండ్ రివార్డ్ ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇది గైస్ మన వీడియో. మీకు నా అనాలిసిస్ నచ్చితే వీడియోకి లైక్ చేయండి, సో దట్ ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ ని మీ ముందుకు తేవడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది. అలానే మన నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద చేయాలి అనేది మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి.